క్రాంతికారి హమాలి కోఆపరేటివ్ సొసైటీ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుంటున్నట్లు సొసైటీ ప్రధాన కార్యదర్శి సంతోష్ కుమార్ తెలిపారు. స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. అనంతరం హమాలీలు ఎదుర్కొంటున్న సమస్య పరిష్కారానికి అధికార యంత్రాంగం చొరవ చూపాలని కోరారు. అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా శాలిక్రావు, విఠల్, మరికొందరు డైరెక్టర్లుగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఆయన తెలిపారు. ఈ రోజు ఆదిలాబాద్ జిల్లా క్రాంతికారి హమాలి కోఆపరేటివ్ సొసైటీ యొక్క ఎన్నికలు జరిపించడం జరిగింది ప్రభుత్వ అధికారుల చేత. దీని లోపల శాలిక్రావు గారు అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. మరియు జనరల్ సెక్రటరీ ఎల్లుల సంతోష్ కుమార్ గారిని ఎన్నుకోవడం జరిగింది. ఆడే విఠల్ గారు ఉపాధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. మరియు 4 డైరెక్టర్లు. ఈ క్రాంతికారి హమాలి యూనియన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆదిలాబాద్ జిల్లా లోపల ఉన్నటువంటి ప్రతి మండలంలో ఈ క్రాంతికారి హమాలి యూనియన్ వారు సభ్యులు వేలాది మంది ఉన్నారు. వాళ్లకు ఉపాధి కల్పించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఈ ఉపాధి కొరకు ప్రభుత్వ అధికారుల దగ్గరికి పోయినాం. మన తర్వాత ఆదిలాబాద్ జిల్లా నాయకుల దగ్గరికి పోవడం జరిగింది. అయితే వీళ్ళకు పని కల్పిస్తామని చెప్పేసి హామీ కూడా ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు ఆదిలాబాద్ జిల్లా ముగ్గురు ముఖ్యమైనటువంటి ముఖ్యమైనటువంటి ఆఫీసర్లకు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఆ ఆదేశానుసారము జనరల్ సెంటర్ కూడా మాకు ఇవ్వడం జరిగింది. కానీ ఇచ్చినట్టే ఇచ్చి ఆ జనరల్ సెంటర్ని వాపసు తీసుకోవడం జరిగింది. ఇది అధికారులు మరియు మధ్యదారుల కుమ్ముక్కుతోటి ఇది జరిగిందని మేము అనుకుంటున్నాం. అయితే ఇప్పటి వరకు మళ్ళా మేము పోవడం జరుగుతున్నది కానీ వాళ్ళు మాకు స్పందన ఇస్తలేరు. ఈ కార్మికులకు ఉపాధి కల్పించడం లేదు. కాబట్టి మేము ప్రశ్నిస్తున్నాం. ఇతర రాష్ట్రాల నుంచి వలస కార్మికులకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఇక్కడ మా ఆదిలాబాద్ జిల్లా కార్మికులకు, స్థానిక కార్మికులకు ఇస్తలేరని చెప్పేసి మేము అధికారులకు తెలియజేస్తున్నాము. ఈ అధికారులు మరియు నాయకులు ఈ యొక్క విషయంపై ఆలోచించి ఇప్పటికైనా